హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టేస్టీగా టమాటో రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను వైట్ రైస్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఉడకబెట్టుకొని ఇలా పొల్లుగా చేసి పెట్టుకోవాలి సైడ్కి. ఇప్పుడు ఆనియన్స్ అలాగే టమాటోస్ సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇలా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ అయితే పెట్టేసుకోండి. బాండీ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ని కొద్దిగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ హీట్ అయ్యాక చెక్క, లవంగ, ఇలాచి వేసుకోండి. ఆయిల్లో కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. ఇలా ఫ్రై అయ్యాక ఫస్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఆయిల్లో వేసి మొత్తం కలిసేలా కలుపుకోండి. కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి ఆనియన్స్ని. అలాగే సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోండి. మీరు నైట్ మిగిలిపోయిన అన్నంతో కానీ లేదంటే మార్నింగ్ ప్రిపేర్ చేసుకున్న అన్నంతో ఇలా చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మధ్యలో ఒకసారి అయితే కలుపుతూ ఉండండి, మొత్తం మాడకుండా. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలను ఆనియన్స్లో వేయండి. వేసి మొత్తం కలిసేలా కలుపుకోండి. ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. చక్కగా మెత్తగా కావాలి. చూడండి, ఇలా అయితే కావాలి. మాడనివ్వకుండా మధ్యలో ఇలా కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, టమాటోస్ ఎంత మంచిగా ఆయిల్లో ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుంది. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మీ రుచికి తగ్గట్టు కారం వేసుకోండి. కారం అలాగే ధనియా పౌడర్ వేసుకోండి. వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా స్పూన్తోని కలుపుకోండి. మాడనివ్వకుండా మొత్తం స్పూన్తోని ఇట్లా కలుపుతూనే ఫ్రై చేసుకోండి. కారం, ధనియా పౌడర్ ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా కారం కలర్ కూడా కొద్దిగా చేంజ్ అవుతుంది. ఇలా కలుపుతూనే మాడనివ్వకుండా చూడండి, చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం ఫస్ట్ కుక్ చేసుకున్న వైట్ రైస్ని కర్రీలో వేయండి. టమాటో పీసులలో వేసి చూడండి, మొత్తం ఒక్కొక్కటిగా మొత్తం వేసేసుకోండి. వైట్ రైస్ మొత్తం ఎక్కడ కింద పోకుండా మొత్తం బాండీలో వేసుకోండి. ఇలా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేసుకోండి. కారం కూడా వైట్ రైస్కి చక్కగా పట్టేటట్టు కలిపేసుకోవాలి. మీకు ఇంకా ఆయిల్ కొద్దిగా చాలా ఎక్కువ తినే వాళ్ళైతే మాత్రం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవచ్చు. ఫస్ట్లో నేనైతే ఇక్కడ కొద్దిగానే వేసాను. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనాను కూడా వేసుకోండి. కొత్తిమీర పుదీనా వేసుకొని ఒక 1-2 మినిట్స్ అయితే ఇలా కలుపుతూ కుక్ చేసుకోండి.
మీకు ఇంకా ఇష్టమైతే కొంతమంది అయితే కొద్దిగా నిమ్మరసంని కూడా పిండుకుంటారు లాస్ట్లో, అలా కూడా చేయొచ్చు. నేనైతే ఇక్కడ నిమ్మరసం ఏం వేసుకోవట్లేదు, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. ఇలా అయితే నేను సింపుల్గా చేసుకున్నాను. ఇలా కలుపుతూనే ఒక 1-2 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా టేస్టీగా టమాటో రైస్ ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నైటు అన్నం మిగిలిపోయినప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ, ఇంకా మధ్యాహ్నం అన్నం మిగిలిపోయినప్పుడు సాయంత్రం కానీ చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.